कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिं। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। कृष्णं वन्दे जगद्गुरुं, कृष्णं वन्दे जगद्गुरुं। భగవద్గీతే భవద్వేషిణి మానవులకు ఉన్నటువంటి భవవ్యాధి, ఈ భవవ్యాధిని తొలగింపజేయగలిగేటువంటి శక్తి భగవద్గీతకు మాత్రమే ఉన్నది. 3వ అధ్యాయము కర్మయోగము. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞః కర్మ సముద్భవః కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. అన్నాద్భవంతి భూతాని. ఉపనిషత్తులలో చెప్పినటువంటి విధానంగా ఏతస్మాదాత్మన ఆకాశ సంభూతః ఆకాశాద్వాయుః వాయోః అగ్నిః అగ్నేః ఆపః అద్భ్యః పృథివీ పృథివ్యాం ఓషధయః ఓషధిభ్యో అన్నం అన్నాత్ పురుషః అన్నము నుండి పురుషుడు ఏర్పడ్డాడు అనేటువంటి విషయము. ఈ విషయం మీద 2 రోజుల నుంచి వివరించుకుంటూ వస్తూ ఉన్నాము. అన్నం వలన సమస్త భూతములన్నీ కూడా ఏర్పడుతున్నవి అనేటువంటి విధానములో ఈ అన్నమయ కోశము, మన ఈ స్థూల దేహాన్ని అన్నమయ కోశము అని చెప్పని అన్నారు. అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము, ఈ విధముగా పంచకోశాలను ఉద్దేశించి తైత్రీయములో మనకి ఈ విషయాలు వస్తాయి. చాలా అద్భుతంగా కూడా అక్కడ విచారణ ఉంటుంది. ఈ పంచకోశములు అనబడేటువంటి వాటిల్లో మొదటిగా ఉన్నటువంటిది అన్నమయ కోశము. కాబట్టి అన్నము అని చెప్పనంటే అదభక్షణే ఆహ్రియతే ఇది ఆహారం, లోనికి తీసుకుపోబడేటువంటి యొక్క భాగాన్నే ఆహారము అన్నారు. ఈ ప్రకారంగా మరి ఈ ఆహారము నుండే ఈ స్థూల దేహము అనబడేటువంటిది ఏర్పడుతుంది. అన్నము చేతనే మరి పెరిగి అన్నము చేతనే వృద్ధి చెంది చివరికి అన్నానికి హేతువై ఉన్నటువంటి భూమిలో చేరిపోతుంది ఈ శరీరము. అందువల్ల దీన్ని అన్నమయ కోశము అని చెప్పని అన్నారు. ఈ ప్రకారముగా ఆహారము చేత ఏర్పడ్డటువంటి ఈ స్థూల దేహానికి మరి పృథివీ యొక్క కారణమై ఉన్నటువంటి జలం, ఈ జలం అనేది కూడా ఈ దేహములో రక్షణ కవచముగా ఉన్నది. అదే ప్రకారముగా మరి జలానికి కారణమై ఉన్నటువంటి అగ్ని అనేది కూడా ఈ శరీరమునందు రక్షణ వహించి ఉన్నది. అదే ప్రకారంగా అగ్ని యొక్క కారణమై ఉన్నటువంటి వాయువు, ఈ వాయువు కూడా ఈ శరీరాన్ని కాపాడేదిగా ఉన్నది.
అందుచేత మరి ఆకాశం నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి జలము, జలము నుంచి పృథివీ, పృథివీ నుంచి ఓషధులు, ఓషధుల నుంచి మరి ఈ జీవులు అనేటువంటి విషయంలో ఇట్లాగా ఒక సర్కిల్గా వచ్చినప్పుడు మరి ఈ పృథివీ అనేటువంటి దాని ద్వారా ఏర్పడ్డటువంటి ఆహారాదుల ద్వారా ఈ దేహం అనేటువంటిది అన్నమయ కోశముగా ఏర్పడగా దానికి మళ్ళా జలం ఆశ్రయమై ఉన్నది, అగ్ని కూడా దీనికి తోడై ఉన్నది, మరి వాయువు యొక్క సంబంధమై ఉన్నటువంటిది కూడా ఈ దేహానికి తోడై ఉన్నది. ఇవన్నీ ఉంటేనే ఈ దేహం మనగలుగుతుంది, జీవనం కొనసాగించుకోగలుగుతుంది. కేవలం అన్నము చేతనే దేహం ఏర్పడింది అనేటువంటి మాటగా చెప్పినప్పటికీ కూడా ఆ పైన ఉన్నటువంటి జలము ఈ దేహానికి అవసరమే, అగ్ని కూడా ఈ దేహానికి అవసరం, వాయువు అనేది కూడా అవసరం. ఇవన్నీ ఉంటేనే ఈ దేహానికి జీవనము అనేటువంటిది ఏర్పడింది అని చెప్పని ఈ ప్రకారంగా అన్నాత్ భవంతి భూతాని పర్జన్యాత్ అన్న సంభవ, ఇక్కడ కూడా మరి ఈ ప్రకారాన్నే చెప్తూ ఉన్నారు. జలం వలన అన్నం అనేటువంటిది ఏర్పడింది అని. అట్టి ఆ జలము యజ్ఞాత్ భవతి పర్జన్య, యజ్ఞాత్ యజ్ఞం వలన పర్జన్య ఈ వర్షం అనేటువంటిది ఏర్పడుతుందని చెప్పేసి అని. యజ్ఞ కర్మ సముద్భవ, యజ్ఞము అనేటువంటిది కర్మ వలన ఏర్పడుతుంది అనేటువంటి అంశము. కర్మ బ్రహ్మ ఉద్భవం, ఈ కర్మ అనేటువంటిది ఏమో బ్రహ్మ వలన ఈ కర్మ అనేటువంటిది ఏర్పడుతుంది. బ్రహ్మ అక్షర సముద్భవం, ఈ బ్రహ్మ అనేటువంటిది అక్షర సముద్భవం, అక్షరతత్వం నుండి ఈ బ్రహ్మ అనేటువంటిది ఏర్పడుతుంది. తస్మాత్ ఆ కారణం చేత సర్వగతం బ్రహ్మ, బ్రహ్మము సర్వగతం అంతటా వ్యాపకమై ఉన్నటిదిగా చెప్పబడుతుంది. అంతటా వ్యాపకమై ఉన్నటువంటి ఈ బ్రహ్మము నిత్యం ఎల్లప్పుడూ యజ్ఞమునందు ప్రతిష్ఠితయై ఉన్నది అనేటువంటిది ఒక పారమార్థిక అంశములతో చక్కటి వివరణాత్మక అంశాన్ని మనకి ఈ మంత్రాల ద్వారా, శ్లోకాల ద్వారా స్వామివారు తెలియజేస్తున్నటువంటి విధానము. నిత్యం ఎల్లప్పుడూ కూడా యజ్ఞమునందు ప్రతిష్ఠితయై ఉన్నది. మరి ఇక్కడ ఏమిటి యజ్ఞం అనేటువంటిది చూసినట్లయితే మనం బాహ్యముగా ఉన్నటువంటి యజ్ఞాలను చెప్పుకుంటూ ఉన్నాము. దాంతోపాటు స్వామివారు అన్ని యజ్ఞాల కంటే జ్ఞాన యజ్ఞము శ్రేష్టము అన్నారు. శ్రేయాన్ ద్రవ్యమయాత్ యజ్ఞాత్, ద్రవ్యముతో చేసేటువంటి యజ్ఞముల కంటే జ్ఞానయజ్ఞ శ్రేయ, జ్ఞానయజ్ఞము శ్రేయస్సు అన్నాడు. సర్వం కర్మ అఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే, సమస్త కర్మంతా కూడా జ్ఞానం ద్వారానే పరిసమాప్తిని చెందే విధానం ఏర్పడుతుంది అనేటువంటి విధానములో మరి జ్ఞానయజ్ఞము అనేది ఇక్కడ ప్రధానంగా మనకి భగవద్గీతలో స్వామివారు చెప్పుకొస్తూ ఉంటారు. ద్రవ్యయజ్ఞ, తపోయజ్ఞ, యోగయజ్ఞ, తదాపరే స్వాధ్యాయ, జ్ఞానయజ్ఞ, అనేక రకాలైనటువంటి యొక్క యజ్ఞాలను తెలియజేస్తూనే అన్నింటికంటే సర్వోన్నతమై ఉన్నటువంటిది జ్ఞానయజ్ఞము అనేదిగా భగవద్గీత కొనియాడుతూ ఉన్నది. ఈ జ్ఞానయజ్ఞమునందే సమస్త కర్మలన్నీ కూడా నశింపబడుతున్నాయి అని అర్థం. మామూలుగా యజ్ఞం అని చెప్పి అనగానే మనం ఒక లోకంలో చూస్తూ ఉంటాము, పురాణాలలో కూడా విని ఉంటాము. మరి విటికలతో యజ్ఞగుండాన్ని నిర్మించుకొని దాంట్లో మరి
సమిధలను ఉంచి హవిస్సును వేస్తూ మంత్రాలు చదువుతూ ఆయా దేవతలను ఆహ్వానిస్తూ చేసేటువంటి యజ్ఞాలు మనం లోకంలో చూస్తూ ఉన్నాం. ఈ విధముగా చేసేటువంటి యజ్ఞములన్నీ కూడా పుణ్యప్రదము అన్నారు. వీటి ద్వారా పుణ్యం వస్తుంది అని చెప్పని అన్నారు. మోక్షం అనేటువంటి విషయం మాత్రం చెప్పలేదు. వీటి ద్వారా పుణ్యం వస్తుంది. ఎందుకంటే ఆయా దేవతలను యజ్ఞం ద్వారా, యజ్ఞ మంత్రాల ద్వారా ఆహ్వానించి వాళ్ళను అర్చించే విధానంగా దేవతారాధన సంబంధముగా ఉన్నది కాబట్టి దానివల్ల పుణ్యం వస్తుంది. పూర్వకాలంలో దేవతారాధన అంటే యజ్ఞమే. ఈ యజ్ఞమునే దేవతారాధన అని చెప్పి అన్నారు. మనం ఈనాడు మన యొక్క గృహములో ఈశాన్య భాగమునందు ఇష్టదైవాన్ని అనేక పటాలను దేవుళ్ళ యొక్క బొమ్మలను పెట్టుకుని నిత్యము కూడా అర్చించుకుంటూ ఉన్నాం. అష్టోత్తరాలతో, సహస్రనామాలతో, షోడశోపచారాలతో పూజ చేసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి ఈనాటి కాలంలో. కానీ పూర్వకాలం ఏంటంటే అగ్ని అనేటువంటి దానిని సాకారముగా భావించి దాని యందు దేవతా స్వరూపాలను ఆహ్వానం చేసి వాళ్లకు నివేదనలు అర్పించే విధానం జరుగుతూ ఉండేది. అందువల్ల ఆ కాలంలో యజ్ఞము అంటే అర్చన, దేవతా అర్చన. మనం ఈనాడు ఈశాన్య భాగంలో ఉన్నటువంటి పూజా మందిరానికి ఎట్లా దేవతార్చన మందిరంగా చెప్పుకుంటూ ఉన్నామో, ఆ కాలంలో అగ్ని వ్రేలిసి దాని ద్వారా దేవతలను ఆ కాలంలో ఆరాధించేవారు. అది కూడా దేవతా సంబంధమై ఉన్నటువంటి ఆరాధన అని చెప్పుకోవాలి. వీటి ద్వారా ఏంటంటే మరి పుణ్యము అన్నారు. ఆ పుణ్య విశేషముతో మరి ఉత్తమ లోకాలకు పోవటం కానీ, ఉత్తమ శరీరాలను పొందటం కానీ దాని ద్వారా జరుగుతుంది అని చెప్పారు. తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం అన్నారు. త్రయీ విద్యా మాం సోమపాః పూతపాప యజ్ఞైః ఇష్ట్వా స్వర్గతిం ప్రార్థయంతే తే పుణ్యమాసాద్య సురేంద్రలోక దివ్యాన్ దివిదేవ భోగాన్ అనేటువంటి విధానముగా మరి అట్టి యజ్ఞముల ద్వారా పుణ్యం సంపాదించుకోవటం అవుతుంది. ఆ పుణ్య విశేషముతో ఉత్తమ లోకాలకి పోవటము అని. అందువల్ల పూర్వకాలంలో విరివిరిగా ఎక్కడబడ్డ యజ్ఞాలను ఎక్కువగా చేస్తూ ఉండేవారు. యజ్ఞముల ద్వారా పుణ్యమును ఆర్జించుకొని ఉత్తమ గతులు అంటే ప్రధానంగా స్వర్గలోక ప్రాప్తి. అందువల్ల ఋగ్వేదంలో మీకు ప్రధానముగా ఉన్న దేవత ఇంద్రుడు. ఋగ్వేదంలో 250 పైగా ప్రపాఠకాలు, సూక్తములు అంటారు, ప్రపాఠకాలు అంటారు, మంత్రభాగములుగా చెప్పేటువంటి దాంట్లో ప్రధాన దేవత ఇంద్రుడు అన్నమాట. కాబట్టి ఇంద్రుడిని ఉద్దేశించి ఆ కాలంలో ఎక్కువగా యజ్ఞాలను చేస్తూ ఉండేవారు. ఎందుకంటే ఇంద్రలోకంలో సర్వ సుఖాలు, సకల భోగాలు ఉన్నాయని. దివిదేవ భోగాన్, దివ్యమై ఉన్నటువంటి భోగాలన్నీ కూడా స్వర్గలోకంలో ఉన్నటువంటిది కాబట్టి అందువల్ల అందరూ కూడా స్వర్గలోకానికి పోవటానికే ఎక్కువగా క్రతువులు ఆచరించేవారు. అక్కడ భోగాలు బాగా అనుభవించవచ్చు అనేటువంటి విధానం. ఈ ప్రకారంగా యజ్ఞములు అనేక విధాయకాలుగా చేసే వాటి గురించి పరమాత్మ బోధిస్తూ వాటికంటే సర్వోన్నతమై ఉన్నటువంటిది జ్ఞానయజ్ఞము అన్నారు. జ్ఞానయజ్ఞమీ గతి మోక్ష సాధనము, నానార్థములు నిన్నే నడపె మా గురుడు, జ్ఞానయజ్ఞమీ గతి మోక్ష సాధనము. అలరి దేహమనేటి యాగశాలలోన బలువై అజ్ఞానపు పశువును బంధించి కలసి వైరాగ్యపు కత్తుల కోసి వెలయా జ్ఞానాగ్నిలో వ్రేలిచె మా గురుడు,
జ్ఞానయజ్ఞమీ గతి మోక్ష సాధనము. తదీయ గురు ప్రసాదం పుపురోడాశమిచ్చి కొదదీరా ద్వయమను కుండలంబులు వేటి ఎదలో శ్రీ వెంకటేశునిటు ప్రత్యక్షము చేసి ఎదలో శ్రీ వెంకటేశునిటు ప్రత్యక్షము చేసి ఇదివో స్వరూప దీక్ష ఇచ్చెను మా గురుడు. ఇదివో స్వరూప దీక్ష, దాన్నే స్వరూప దీక్ష. స్వస్వరూపాన్ని పొందటమే స్వరూప దీక్ష అనేది విధానంగా. అట్టి తన యొక్క బ్రహ్మము యొక్క ప్రాప్తిని పొందింపజేసే విధానముగా ఉన్న యజ్ఞాన్ని జ్ఞానయజ్ఞము అన్నారు. శ్రేయాన్ ద్రవ్యమయాత్ యజ్ఞాత్ జ్ఞానయజ్ఞ పరంతప. అన్ని యజ్ఞాల కంటే జ్ఞానయజ్ఞమే శ్రేష్టము అని స్వామివారు కూడా చెప్పిన విధానము. ఎందువలన దాంట్లో సమస్త కర్మలన్నీ కూడా వ్రాల్వబడతాయి, ఆహుతులుగా సమర్పిస్తారన్నమాట. ఏ విధముగా బాహ్యములో మనం చేసేటువంటి యజ్ఞములో సమిదలు, హవిస్సు, ఇతర ద్రవ్యములు, సుగంధ ద్రవ్యాలు, పట్టు వస్త్రాలు ఇవన్నీ ఎట్లా దాంట్లో పూర్ణాహుతిగా సమర్పిస్తారో అదే ప్రకారంగా మరి మన లోపల జరిపేటువంటి యజ్ఞాన్ని జ్ఞానయజ్ఞము అంటారు. మనకంటే బయట చేసేటువంటి యజ్ఞాలన్నీ కూడా బాహ్య యజ్ఞములు. అవి ఆయా దేవతలను ఉద్దేశించి ఉంటాయి. రుద్రయాగము, చండీయాగము, వరుణయాగము, పుత్రకామేష్టి యాగము, అశ్వమేధ యాగము, ఇట్లా ఆయా దేవతలను ఉద్దేశించి చేసేవన్నీ కూడా వాటిని యాగములు, యజ్ఞములు అని పిలుస్తూ ఉన్నారు. మరి ఇక్కడ చూసినట్లయితే మన లోపల జరిపేటువంటి ఒక యజ్ఞం ఒకటి ఉన్నది, దానినే జ్ఞానయజ్ఞము అన్న. ఈ జ్ఞానయజ్ఞము ద్వారా లోన అగ్నిని వేలుస్తారు. అగ్ని అనగా యజ్ఞము చేసేటువంటి వారు కూడా 2 కట్టెలను బాగా మధించి ఆ 2 కట్టెల నుంచి వచ్చినటువంటి యొక్క అగ్నిని దాన్ని హోమగుండం నందు వేసి దాని ద్వారా హోమ కార్యాన్ని వాళ్ళు చేస్తారు. అట్లా మనలో కూడా ఈ ధ్యానం అనేటువంటిది జ్ఞానయజ్ఞముగా చెప్పారు. యోగం లేక ధ్యానం అనేటువంటిది దీన్ని జ్ఞానయజ్ఞము. 2 కట్టెలను బాగా మధ్యంసగా వచ్చినటువంటి అగ్నితో ఎట్లాగా హోమకార్యం చేస్తున్నారో అట్లా మనలో కూడా ఉత్తరారణి అధరారణి అని మనకి ముండకోపనిషత్తులో చెప్పుకొస్తారు. ఏమి ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలు అనేటువంటి ఉత్తరారణి అధరారణి బాగా దాని ద్వారా మదించటం అవుతుందన్నమాట. అనగా మహాత్ములకు గురువు ద్వారా బ్రహ్మోపదేశాన్ని గావించుకుని చక్కగా వారు ధ్యాన మార్గాన్ని అవలంబిస్తారు. శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరం ఆసనం ఆత్మనః సమం కాయ శిరోగ్రీవం ధారయన్నచలం స్థిరః సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్. దర్భాసనాశీనుడే జింక చర్మం ధరించి జింక చర్మం పరుచుకొని తెల్ల వస్త్రం వేసుకొని పద్మాసనాశీనుడై సినిమదుల దారి దేవతాదులను స్తుతించి గురుదేవుణ్ణి కొనియాడి 2 కన్నులు ముగిలించి మనస్సుని శ్వాసతో అనుసంధానం పొందింపజేయటమే అది 2 కట్టెలను అరణులను మధించటము అని చెప్పి అన్నారు. ఈ ప్రకారంగా లోపల మరి ఆ ధ్యాన విధానములో ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిస్తూ ఏర్పడ్డప్పుడు వాటి ద్వారా ఏర్పడేటువంటిది జ్ఞానాగ్ని. లోపల ఏర్పడేది జ్ఞానాగ్ని. అట్టి జ్ఞానాగ్ని ద్వారా మరి అనేక జన్మలుగా చేరి ఉన్నటువంటి సంచితాది కర్మలను జ్ఞానాగ్నిలో
మరి హోమము చేయటం అవుతుంది. మనకి ఈ విషయం భగవద్గీత 4వ అధ్యాయంలో సంపూర్ణముగా చెప్పుకొచ్చేటువంటి శ్లోకమే బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా అన్నారు. బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నౌ ఇదంతా కూడా జ్ఞానయజ్ఞం యొక్క సంబంధమై ఉన్నటువంటి అంశము. బ్రహ్మార్పణం అర్పణం బ్రహ్మ బ్రహ్మార్పణం బ్రహ్మహవి హవిస్సు బ్రహ్మము అన్నారు. బ్రహ్మాగ్నౌ అగ్నౌ అగ్నియందు బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మము చేత హుతం వ్రేల్వబడుతూ ఉన్నది. బ్రహ్మాగ్నియందు బ్రహ్మము చేత సమస్త కర్మలు కూడా హుతం వ్రేల్వబడుతూ ఉన్నవి. బ్రహ్మైవతేన గంతవ్యం చివరికి మరి పొందబడేది కూడా బ్రహ్మమే అన్నారు. బ్రహ్మకర్మ సమాధిన ఈ విధముగా చేసేటువంటి ఈ సాధనా సంబంధమై ఉన్నటువంటి ప్రక్రియను బ్రహ్మకర్మ అని అన్నారు. అంటే ఆ బ్రహ్మకర్మ అనే దాని ద్వారా ఏర్పడేటువంటిది సమాధి, దాన్ని యోగ సమాధి అని చెప్పని అంటారు. ధ్యాన సమాధి, యోగ సమాధి. అంటే బ్రహ్మము. నిర్దోషం హి సమం బ్రహ్మ 6వ అధ్యాయం భగవద్గీత. నిర్దోషం హి సమం బ్రహ్మ. సమ అనే పదము బ్రహ్మమునకే చెప్పటం జరుగుతుంది. ఈ సమ అనే పదం మీకు మరొక చోట కూడా స్వామివారు చెప్పుకొస్తారు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే కవిహస్తిని శునిశైవ శ్వపాకే చ పండితాః సమదర్శనః. సమ అని చెప్పనంట. సమదర్శనః. కాబట్టి సమ అనే పదము బ్రహ్మమునకే చెప్పాల్సి ఉంటుంది. సమాప్తి అంటూ ఉంటారు. ఎవరైనా ఈ కార్యం చేసినా ఆ కార్యభారమంతా మోస్తారు, నానా తంటాలు పడతారు, ఇబ్బందులు పడతారు. చివరికి ఆ కార్యాన్ని ముగింపజేసి ఇంతటితో సమాప్తి అని చెప్పి అంటూ ఉంటారు. కాబట్టి ఈ ప్రకారంగా పదాన్ని లోక వ్యవహారంలో వాడుకుంటూ ఉన్నారు. సమాప్తి అంటే సమ అంటే బ్రహ్మము, ఆప్తి అంటే పొందటం. ఏనాడైతే మనం బ్రహ్మము యొక్క ప్రాప్తిని పొందుతామో ఆనాడే మనకు సమాప్తి. ఇక ఏ కార్యాలు ఉండవు, ఏ వ్యవహారం ఉండదు, పుట్టుకలు ఉండవు, ఉండవు. ఈ భవసాగరం కూడా లేదిక. దాన్ని సమాప్తి అనే పదంగా వాడతారు. సమ అంటే బ్రహ్మము అని అర్థం. సమదర్శన సమాధినా. సమాధి. ధి అంటే బుద్ధి. ఎక్కడైతే బుద్ధి పూర్తిగా విలయమవుతుందో, లయమవుతుందో, లీనమవుతుందో ఆ లీనమై ఉన్నటువంటిది సమాధి. సమ అంటే బ్రహ్మము. ఆ బ్రహ్మమునందు మన యొక్క అంతఃకరణం ఒక బుద్ధి లయించిపోవటమే సమాధి. బ్రహ్మకర్మ సమాధినా. ఇదంతా చూసినట్లయితే మరి మనస్సుని అంతర్ముఖము చేసి నివృత్తి మార్గముగా ప్రయాణింపజేయటమే జ్ఞానయజ్ఞము. దీన్ని ఆత్మపూజ అని కూడా చెప్పారు. ఇదే దేవతార్చన.
తస్మాత్ సర్వగతం బ్రహ్మ, బ్రహ్మము అంతటా ఉన్నది. సర్వగతం అంటే అంతటా వ్యాపకమై ఉన్నటువంటి బ్రహ్మ అన్నారు. మరి అంతటా వ్యాపకమై ఉన్నటువంటి బ్రహ్మమును ఆరాధించాలంటే ఏడ కూర్చుని ఆరాధించాలి? ఏ క్షేత్రానికి పోవాలి? ఏ పుణ్యక్షేత్రాలకు పోవాలి? ఎక్కడికి పోయి ఆరాధించాలి బ్రహ్మాన్ని? ఎక్కడో ఒక ప్రదేశంలో ఉన్నట్లయితే ఆ ప్రదేశానికి పోయి మరి ఆయన్ని మనం ఆరాధించాల్సి ఉండేది. కానీ పరమాత్మ ఎక్కడ ఏమన్నాడు? తస్మాత్ సర్వగతం బ్రహ్మ, అంతటా వ్యాపకమై ఉన్నది. అంతటా వ్యాపకమై ఉన్నటువంటి బ్రహ్మమును ఆరాధించాలని చెప్పన్నట్లయితే అది నీలో ఉన్నటువంటి బ్రహ్మమునే నీవు ఆరాధించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అంతటా వ్యాపకమై ఉన్నటువంటి యొక్క బ్రహ్మమును ఆరాధించడానికి నీకు ఎలాంటి అవకాశాలు లేవు. ఎక్కడో ఏదో పుణ్యక్షేత్రంలో నెలకొని ఉన్నటువంటి దేవతామూర్తులను ఆరాధించుకోవాలంటే మనం ఆ ప్రదేశానికి పోయి ఆ క్షేత్రంలో ఆ స్వామివారిని అక్కడ సేవించుకోవటం జరుగుతుంది. మల్లికార్జునుని సేవించుకునే ఉద్దేశం ఉన్నవారు శ్రీశైలం పోవాలి, నామాల స్వామిని ఆరాధించుకునే ఉద్దేశం ఉన్నవారు తిరుమల కొండకు పోవాలి, అమ్మవారిని ఆరాధించుకునే ఉద్దేశం ఉన్నటువంటి వారు కనకదుర్గమ్మ విజయవాడకు పోవాలి. ఈ ప్రకారంగా మరి ఆయా క్షేత్రాలలో ఆయా దేవతలు నెలకొని ఉన్నారు. కాబట్టి ఆ దేవతల్ని ఆరాధించాలనే అపేక్ష ఉన్నవాళ్ళు ప్రయాణమై ఆ క్షేత్రానికి పోవాలి, ఆడకు పోయి వాళ్ళను సేవించుకోవాలి. మరి బ్రహ్మమును ఆరాధించాలనేటువంటి అపేక్ష ఉన్న వాళ్ళు అడగబోవాలి. దానికోసంగా చెప్పిన మాట తస్మాత్ సర్వగతం బ్రహ్మ, బ్రహ్మము అంతటా ఉందయ్యా అన్నారు. ఎందుకంటే లోకములో ఈ వ్యాపకత్వం అనేటువంటిది బ్రహ్మము యొక్క కార్యములై ఉన్నటువంటి వాటి యందు కూడా ఈ వ్యాపకత్వం ఉన్నది. బ్రహ్మము నుండి ఏర్పడ్డటువంటివి కదా ఇవన్నీ కూడా. ఏతస్మాదాత్మన ఆకాశ సంభూత, ఆకాశాద్వాయు వాయో అగ్ని అగ్నే ఆపహ అని అన్నట్లయితే ఇవన్నీ కూడా వ్యాపక విధానం కలిగి ఉన్నాయి. బ్రహ్మము నుండి ఏర్పడ్డటువంటి ఏ యొక్క ఈ విశ్వ సంబంధమై ఉన్న పదార్థాలు ఉన్నాయో వీటికి వ్యాపకత్వం ఉన్నది. భూమి ఎక్కడ ఉన్నది అని చెప్పినట్టు అన్ని చోట్ల ఉన్నది, అన్ని దేశాలలో ఉన్నది. ఈ యొక్క భూమి మీద 200కు పైగా ఉన్నాయి దేశాలు. మనం చెప్పుకునేటువంటి ఆఫ్రికా, ఇంగ్లాండ్, ఇండోనేషియా, యూరోపియా, స్విట్జర్లాండ్, ఆ ల్యాండ్, ఈ ల్యాండ్ అని ల్యాండ్లు ఎన్నో చెప్పుకుంటూ ఉంటాం. అవన్నీ కూడా చూశారు. మా 200కు పైగా దేశాలు ఉన్నాయి అన్నారు. మరి 200కు పైగా ఉన్న దేశాల అన్నీ కూడా ఎక్కడ ఉన్నాయంటే భూమి మీదే ఉన్నాయి. కనుక భూమి అంతటా అన్ని చోట్ల వ్యాపకమై ఉన్నది. అట్టనే విశ్వంలో చూసినట్లయితే మనకు వినివీధిలో కనబడేటువంటి, ఆకాశంలో కనబడేటువంటి నక్షత్రాలుగా చూస్తూ ఉన్నామో అవన్నీ కూడా అగ్నితో మండుతున్నటువంటి భూభాగాలే. అవి నక్షత్రాలుగా చెప్పారు. గ్రహములుగా ఉన్నటువంటి భూమి, కుజుడు, ఇంద్రుడు అనగా చంద్రుడు, మరి కుజుడు, శుక్రుడు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో మొత్తం కూడా ఇవన్నీ కూడా మట్టితో సంబంధమై ఉన్నటువంటి గ్రహములు. ఎట్లా మనకు భూమి అనేటువంటిది మట్టి కలిగి ఉన్నదో అట్లా చంద్రుడు కూడా మట్టే. అంత అదొక పెద్ద భూ సంబంధమై ఉన్నటువంటి గ్రహము అది. కుజుడు, శుక్రుడు, శని, బుధుడు ఇట్లా చెప్పుకునేటువంటివన్నీ కూడా పైన నవగ్రహాలుగా ఉన్నటువంటివన్నీ కూడా భూభాగాలే. మన భూమి కంటే కూడా ఇంకా ఎంతో విస్తరించి ఉన్నటువంటి భూభాగాలు. ఇవే కాదు, మనం చెప్పుకునేవి కాదు, కొన్ని లక్షల కోట్ల గ్రహాలు విశ్వంలో అనంత వీధులలో ఉన్నాయి.
అసంఖ్యాకములుగా ఉన్నటువంటివన్నీ కూడా భూ సంబంధమై ఉన్న పదార్థమే, భూమే. మనం నివాసముగా ఉన్నటువంటి కేవలం ఈ ఈ ఈ గడ్డను భూభాగం అని చెప్పి అనుకుంటూ ఉన్నాం. ఇది కేవలం వాటితో పోలిస్తే చాలా అల్పం, స్వల్పం కూడా. అదే ప్రకారంగా ఈ భూమి సంబంధమై ఉన్నటువంటి కణజాలాలు, పరమాణువులు విశ్వమంతా వ్యాపకమై ఉన్నాయి. ఈ గ్రహాలు ఎట్ట ఏర్పడ్డాయి అని చెప్పనంటే అనేక ధూళి కణాలు, పరమాణువులు అన్నీ కూడా ఘనీభవించి ఒక పదార్థముగా, గ్రహముగా ఏర్పడ్డాయి. ఇవన్నీ ఏర్పడినటువంటి దానమంతయు కూడా త్రణుకములు, ధ్యనుకములు అని చెప్పని అంటారు. అట్లా అనేకమైనటువంటి పరమాణువులుగా ఉన్నటువంటి భూ కణములే ఆ సమీకరణ కాగలిగి పెద్ద పెద్ద గ్రహాలుగా ఏర్పడ్డాయి అన్నమాట. కాబట్టి విశ్వమంతా కూడా భూ సంబంధమై ఉన్నటువంటి రజం అనగా పృథ్వీ సంబంధమైనటువంటి యొక్క పరమాణువులు విశ్వమంతా వ్యాపకమై ఉన్నాయి. అవన్నీ ఘనీభవించినప్పుడు ఒక గ్రహముగా ఏర్పడుతుంది. కాబట్టి ప్రకారంగా మనం భూమి అని చెప్పి అన్నప్పుడు మనం నివాసముగా ఉన్నటువంటిది అని చెప్పి అనుకుంటూ ఉంటాం. అది ఇండియా వరకు మాత్రమే, భారతదేశం వరకు మాత్రమే. మిగతా ఏవైతే ఉన్నాయో అమెరికా, రష్యా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, ఇండోనేషియా, స్విట్జర్లాండ్ చెప్పుకునేవన్నీ కూడా అవన్నీ భూభాగాలే. కాబట్టి ప్రకారముగా ఈ భూమి ఇంతే అని చెప్పి అనుకోమాకండి. ధూళి కణాలు విశ్వమంతా వ్యాపకమై ఉన్నాయి. ఈ బ్రహ్మాండాలు మొత్తం అంతా కూడా ఈ భూగ్రహాలే ఆక్రమించి ఉన్నాయి. కాబట్టి ప్రకారముగా వ్యాపకమై ఉన్నటువంటి స్వరూపం భూమి. అదే ప్రకారముగా వ్యాపకమై ఉన్నటువంటిది జలము. జలము అని చెప్పి అనగానే మనం సముద్రాన్ని చూస్తాం, నదులు చూస్తాం, ఇవి నీరు, ఇవి జలము, ఇంతే అని చెప్పి అనుకుంటాం. కానీ జల కణములు విశ్వమంతా వ్యాపకమై ఉన్నాయి. మనకు దేహానికి గాలి సోకినప్పుడు చల్లగా ఉందంటాం. చల్లగా ఉండటం కారణం ఏమిటి? ఈ జల సంబంధమై ఉన్న పరమాణువులు గాలిలో కలిశాయి కాబట్టే ఆ గాలి వీస్తూ ఉంటే చల్లగా ఉంటుంది. ఈ శీతాకాలం వచ్చేసిందా అని చెప్పి అంటూ ఉంటారు. ఇదందరూ గృహాలలో ముసుగులు పెట్టి పడుకుంటారు. ఫ్యాన్లు కూడా వేయరు, ఏసీలు కూడా వేయరేక. ఎందుకంటే గాలిలోనే ఈ తేమ కణాలు బాగా చేరిపోయాయి. అందువల్ల గాలి సోకిందా అంటే దేహం అంతా చల్లగా అయిపోతుంది. ఏమిటంటే ఆ జల సంబంధమై ఉన్నటువంటి కణాలు, పరమాణువులు ఈ గాలిలో చేరిపోయాయి అన్నమాట. ఆ ప్రకారముగా విశ్వమంతా కూడా ఈ జల కణములు కూడా విశ్వమంతా వ్యాపకమై ఉన్నాయి. అదే ప్రకారముగా అగ్ని, మనం అగ్ని చూస్తూ ఉన్నాం, దీపం వెలిగిస్తాం, నమస్కారం చేస్తాం. అట్లనే పొయ్యి రాజేస్తారు, నమస్కారం చేస్తారు. వాటి ద్వారా అనేకమైన పదార్థాలు వండుకుంటూ ఉంటారు. దీప కాంతులు ఇవన్నీ ఎరుదలుతూ ఉంటాయి. రాత్రి అయ్యిందా అంటే టౌన్లో, సిటీల్లో ఆ దీప కాంతులలో నగరం అంతా కూడా ప్రకాశమానమవుతుంది. అట్లా ఈ ప్రకారంగా అగ్ని అనేది కూడా ఒక వ్యాపక స్వరూపం, వ్యాపకం కలిగి ఉన్నది. అగ్ని కణాలు విశ్వమంతా వ్యాపకమై ఉన్నాయి. మీకు మా సమ్మర్ వస్తే, వేసవికాలం వచ్చిందా అంటే ఆ గాలులకు తట్టుకోలేక అల్లలాడిపోతారు. కూల్ డ్రింకులు తాగుతారు, చల్లగా వస్త్రం తడుపుకొని దేహం మీద కప్పుకుంటారు. ఎందుకంటే గాలిలో బాగా అగ్ని సంబంధమై ఉన్న కణజాలం చేరిపోతుంది కాబట్టి ఆ గాలి వీస్తూ ఉంటే వడగాలి అంటారు. వేడిగా శగలగా వస్తాయన్నమాట. ఏమిటంటే ఆ యొక్క వాయువులో అగ్ని కణాలు ప్రవేశించి బాగా విస్తరించి ఉన్నాయన్నమాట. తీవ్ర స్థాయిలో ఉన్నాయి. అందుచేత తట్టుకోలేక చాలామంది అల్లల్లాడిపోతూ ఉంటారు. అదే ప్రకారముగా అగ్ని అనేటువంటి యొక్క దాని కణజాలం, పరమాణువులు కూడా విశ్వమంతా వ్యాపకమై ఉన్నాయి. మరి వినివిధిలో చూస్తే మరి మండిపోతున్నటువంటివన్నీ కూడా అగ్ని జ్వాలలు. సూర్యుడు కూడా మండే సూర్యుడు ఎట్లయితే కట్టె ఉన్నదో అట్లా సూర్యుడు కూడా మరి ఆయన నక్షత్రంగా పేరుగాంచి మండిపోతూ ఉన్నాడు, శగల కమ్ముతూ ఉన్నాడు. ఆయన యొక్క వేడి విస్తరించి
అన్ని గ్రహాలకు పోతూ ఉన్నది. అటనే భూలోకానికి కూడా మరి వస్తూ ఉన్నది ఆ సెగ, ఆ వేడి. అందుచేత ఈ ఆ అగ్ని సంబంధమై ఉన్నటువంటి దాని పరమాణువులు కూడా విశ్వవ్యాపకమై ఉన్నాయి. అటనే వాయువు అనేది కూడా విశ్వవ్యాపకమై ఉన్నది. అట్లనే మరి ఆకాశము, ఆకాశో వ్యవకాశస్య ఆకాశం వ్యాపితం చేయొద్దు. ఆకాశము కూడా విశ్వవ్యాపకమై ఉన్నది. కనుక ఈ వ్యాపకత్వం ఎట్లా వచ్చింది వీటికని చెప్పనంటే అది బ్రహ్మము యొక్క కార్యములై ఉన్నాయి కాబట్టి, మరి ఆ బ్రహ్మం ఎట్లా సర్వవ్యాపకమై ఉన్నదో అదే ప్రకారముగా ఈ కార్యములై ఉన్నటువంటివి కూడా ఈ సర్వవ్యాపకత్వమును కలిగి ఉన్నాయి. తస్మాత్ సర్వగతం బ్రహ్మ, అంతటా ఆ బ్రహ్మం వ్యాపకమై ఉందన్నమాట. కాబట్టి ప్రకారముగా చూస్తే ఆయా మరి ఆ బ్రహ్మము యొక్క కార్యములుగా ఉన్నటువంటి భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము ఇవన్నీ కూడా అంతటా వ్యాపకమై ఉన్నాయి కాబట్టి ఎవరెవరు ఏ ఏ దేశాలకు పోయినా కానీ ఆ దేశాలలో వాళ్ళు ఆ భూమిని వాడుకుంటారు, జలాన్ని వాడుకుంటారు, అగ్నిని వాడుకుంటారు, వాయువుని వాడుకుంటారు. ఈ భూగడ్డ మీద 190 దేశాలకు పైగా ఉన్నాయి కదా. నువ్వు ఏ దేశానికి పోయినా అక్కడ నీకు భూమి ఉంటుంది, జలం ఉంటుంది, అగ్ని ఉంటుంది, వాయువు ఉంటుంది, ఆకాశం ఉంటుంది. దాంతోపాటు సర్వవ్యాపకమై ఉన్నటువంటి బ్రహ్మము కూడా ఉందన్నమాట. అందువల్ల నువ్వు ఏ దేశంలో కూర్చున్నా, ఏ ప్రాంతంలో కూర్చున్నా బ్రహ్మమును ఆరాధించుకోవటానికి నీకు సౌలభ్యం ఉన్నది. అందువల్ల దేవతామూర్తులుగా ఉన్నటువంటి వాళ్ళైతే ఆయా క్షేత్రాలలో మాత్రమే నెలకొని ఉంటారు. దర్శించుకోవాలనే అపేక్ష ఉన్నవాళ్ళు ఆ క్షేత్రాలకి పోవలసి ఉంటుంది. అది ఉపాసనా సంబంధమై ఉన్న అంశము. ఇది జ్ఞాన సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశం ఇది. తస్మాత్ సర్వగతం బ్రహ్మ, కాబట్టి బ్రహ్మమే భగవంతుడు. సమస్త దేవతలందరికీ కూడా బ్రహ్మమే ఆధారము, అధిష్టానము. ఆ బ్రహ్మము యొక్క ఆజ్ఞతోనే సమస్త దేవతలందరూ కూడా వారి వారి కార్యాలని సమర్థవంతముగా చేస్తున్నారు. కనుక ఈ విశ్వమంతియు కూడా మరి శాసకుడు సర్వేశ్వరుడు బ్రహ్మము. బ్రహ్మ శాసనాన్ని అనుసరించే అన్ని దేవతలు కూడా వారి కార్యాలను నివర్తింపజేస్తున్నట్లుగా మనకి ఉపనిషత్తులలో వచ్చే అంశము. భీషాస్మాత్వాతః పవతే భీషోదేతి సూర్య భీషాస్మాత్తో అగ్నిశ్చ మృత్యుశ్చ మృత్యుర్ధావతి పంచమః అని అంటుంది. భీష అంటే భయం. కనుక సర్వేశ్వరుడు బ్రహ్మము యొక్క ఆజ్ఞకు లోబడే అందరూ కూడా పనిచేస్తున్న విధానము భీషాస్మాత్వాతః పవతే అన్నారు. వాయువు కానీ, అగ్ని కానీ, ఇంద్రుడు కానీ, యముడు అందరూ కూడా బ్రహ్మము యొక్క ఆజ్ఞకు లోబడి పనిచేస్తున్న విధానం. విశ్వమంతా కూడా సర్వేశ్వరుడు బ్రహ్మము యొక్క ఆజ్ఞకు లోబడి ప్రవర్తిస్తూ ఉన్నది. ఏనాడు ఈ భూమి తిరగటం ఆరంభం చేయబడిందో అప్పటి నుంచి తిరుగుతూనే ఉన్నది. ఒక్క క్షణకాలం వేగాన్ని తగ్గించుకున్నా, క్షణకాలం వేగాన్ని పెంచుకున్నా జ్యోతిష్ శాస్త్రం మొత్తం మళ్ళా మారిపోయే పరిస్థితి. ఒక సిద్ధాంతి చెబుతూ ఉన్నాడు, ఫలానా సమయంలో సూర్యగ్రహణం ఏర్పడుతుంది, ఇన్ని గంటలకు ముగుస్తుంది, ఇన్ని గంటలకు విడుదలవుతుంది అని ప్రకారంగా సెకండ్లతో, నిమిషాలతో చెబుతున్నాడు అని చెప్పనంటే మరి ఆ సిద్ధాంతికి ఉన్నటువంటి దివ్య జ్ఞానమా, ఆ దివ్య జ్ఞానంతో చెబుతూ ఉన్నాడా అని చెప్పనంటే అది ఒక జ్యోతిష్ శాస్త్రమునందు మహాత్ములు ఒక క్రమ విధానాన్ని చెప్పుకొచ్చారు. కాబట్టి ఆ లెక్కలు ఉన్నటువంటి వాటిలను చూసి చెప్పటమే తప్ప ఈయనకేదో దివ్య జ్ఞానం ఉండి చెప్పేటువంటి విధానం అనేదేం కాదు. ఏమి ఫలానా సమయంలో చంద్రగ్రహణము ఇన్ని గంటలకు, ఇన్ని నిమిషాలకు ఆరంభమవుతుంది, ఇన్ని నిమిషాలకు అది పూర్ణమవుతుంది, మళ్ళీ అది విడుదలవుతుంది, ఈ చెప్పేవన్నీ కూడా ఆ జ్యోతిష్ శాస్త్రంలో ఆ మహాత్ములను రాసేశారు. కారణం ఏంటంటే ఈ భూ పరిభ్రమణం తన చుట్టూ తాను తిరుగుతూ
సూర్యుని చుట్టూ తిరిగే విధానములో ఎలాంటి యొక్క తేడా లేదు, క్షణకాలం కూడా తేడా లేదు. ఒక్క క్షణకాలం తేడా వచ్చినా కానీ మనకి జ్యోతిష్ శాస్త్రంలో ఈ లెక్కలు గిక్కలన్నీ కూడా మొత్తం తారుమారైపోతాయి. కాబట్టి ప్రకారంగా ఎంత వేగముతో సర్వేశ్వరుడు పెట్టాడో, ఎంత గమనంగా పోవాల్సి ఉన్నదో ఇప్పటికి కూడా గ్రహం భూమి పరిభ్రమిస్తూనే ఉన్నటువంటి విధానము. ఇంకా పైన ఉన్న గ్రహాలు కూడా అవన్నీ క్రమబద్ధం కలిగి సంచారం చేస్తూ ఉన్నటువంటివి. ఈ ప్రకారంగా విశ్వంలో అన్ని విషయాలలో అన్ని దాకాలుగా సర్వేశ్వరుని యొక్క ఆజ్ఞయే పనిచేస్తుంది. కాబట్టి అన్నీ కూడా ఆయన లోబడి పనిచేస్తున్నటువంటి విధానం కనుక అంతటా వ్యాపకమై ఉన్నటువంటి బ్రహ్మమునే భగవంతుడు అన్నారు. భగవంతుడు అంటే బ్రహ్మము. ఆ బ్రహ్మముకు భగవంతుడు ఎక్కడున్నాడయ్యా అంటే తస్మాత్ సర్వగతం బ్రహ్మ, అంతటా ఆ బ్రహ్మం వ్యాపకమై ఉన్నది అని చెప్పనంటూ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. నిత్యం, నిత్యం అంటే ఎల్లప్పుడూ, యజ్ఞే యజ్ఞమునందు ప్రతిష్ఠితం ప్రతిష్ఠిత అయి ఉన్నది. ఇది చాలా సూక్ష్మముగా ఉన్నటువంటి అంశం. ఇది సాధారణంగా ఈ అంశాన్ని అంతగా దర్శించే విధానంగా మనం ఎవరో కూడా అంత లెక్కపోరు. అంతటా వ్యాపకమై ఉన్నటువంటి యొక్క బ్రహ్మము ఎల్లప్పుడూ నిత్యము యజ్ఞమునందు ప్రతిష్ఠిత అయి ఉన్నది అనే మాటకి ఏమిటి అర్థం? యజ్ఞము అని చెప్పనగానే మన దృష్టి అడగబోతుందంటే మరి బయట అయ్యవార్లు చేసేటువంటి సమిదలు వేస్తూ హవిస్సు వేస్తూ మంత్రములు చదువుతూ దాంట్లో హోమం చేసే విధానం కనబడుతుంది. కానీ ఎక్కడ చూసినట్లయితే మన లోపల అంతరయజ్ఞం అన్నారు, మన లోపల జరిగేటువంటి జ్ఞానయజ్ఞము అని చెప్పని. కాబట్టి ఆ ప్రకారంగా యజ్ఞే ప్రతిష్ఠితం అనగా మనస్సుని శ్వాసతో అనుసంధానాన్ని పొందింపజేయటాన్ని ఇది కర్మ అంటారు, కర్మయోగము అన్నారు. దీన్ని కర్మయోగము అన్నారు. మనస్సుని శ్వాసతో అనుసంధానం చేయటమే ఇది ధ్యాన యోగము, కర్మయోగము అనే పేరు పెట్టారు. ఇక్కడ పరమాత్మ కూడా 4వ అధ్యాయంలో బ్రహ్మ కర్మ సమాధినా, దానికి ఆయన గారు బ్రహ్మ కర్మ అనే పేరు పెట్టారు. ఈ ధ్యాన కర్మకే, సోహంభావ ధ్యాన కర్మకి పరమాత్మల వారు చక్కటి ఒక పదప్రయోగం చేస్తూ బ్రహ్మకర్మ అనే పదం వాడారు. కర్మలు అని చెప్పాలంటే దేహ కర్మలు, ఇంద్రియ కర్మలు, ప్రాణ కర్మలు, నిత్య కర్మలు, నైమిత్య కర్మలు, పుణ్యకర్మలు, పాపకర్మలు, సహజ కర్మలు, నిత్య ఈ నానా రకాలై ఉన్న కర్మలన్నీ ఉన్నాయి లోకంలో. శాస్త్ర విహిత కర్మలు, శాస్త్ర నిషిద్ధ కర్మలు అని రకరకాలు. కానీ పరమాత్మ ఇక్కడ కొత్త పద ప్రయోగం చేస్తూ బ్రహ్మకర్మ అన్నారు. బ్రహ్మకర్మ ఏమిటా? బ్రహ్మ సంబంధమై ఉన్న కర్మ నివృత్తి మార్గము. ఒక నివృత్తి మార్గము ద్వారానే బ్రహ్మమును పొందటం అనేది జరుగుతుంది. బ్రహ్మ ప్రాప్తిని పొందింపజేసుకోవటం అవుతుంది. మనం లోకంలో భావించేటువంటి యొక్క మహాత్ములందరూ కూడా ఈ కర్మను ఆచరించే వారు బ్రహ్మము యొక్క సాన్నిధ్యాన్ని పొందగలిగిరి. దాన్నే తపస్సు అన్నారు, ధ్యానము అన్నారు, కర్మయోగము అన్నారు. తత్రైకాగ్రం మనఃకృత్వా యత చిత్తేంద్రియ క్రియ ఉపవిశ్వాసనే యుంజాత్ యోగం ఆత్మవిశుద్ధయే. ఆత్మవిశుద్ధయే, ఆత్మ అంటే మనస్సు. మనస్సులో ఉన్నటువంటి సమస్త మాలిన్యాలను పోగొట్టే విధానముగా ఉన్నటువంటి తత్రైకాగ్రం మనఃకృత్వా, మనస్సుని ఏకాగ్రం చేయాలి అన్నారు. మనస్సును ఏకాగ్రం చేయటం అంటే ఏమిటి అర్థం? ఏక అంటే ఒకే విధానముగా ఉంచటము. ఒకే విధానం అంటే దాంట్లో అనేక రకాలైన వృత్తులు ఉన్నాయి. అవి పంచతయ వృత్తయ అని పతంజలి చెప్పేటువంటి మాట.
ప్రమాణ విపర్యయ వికల్ప నిద్ర స్మృతి పంచవృత్తయ అన్నారు. మనస్సులో ఉన్నటువంటి యొక్క వృత్తులు 5 రకాలు అన్నారు. ఈ పంచవృత్తుల మీద చాలా విశ్లేషణాత్మకమై ఉన్నటువంటి యొక్క అంశం ఉన్నది. ఇది పెట్టుకుంటే ఒక పట్టాన తెగే వ్యవహారం కాదు, అంత దూరం పోతుంది. ఈ విధంగా 5 రకాలైనటువంటి యొక్క వృత్తులు మనస్సులో ఎప్పుడు మెదులుతూ ఉంటాయి. ప్రమాణ విపర్యయ వికల్ప నిద్ర స్మృతి అనే ఈ పంచవృత్తులు ఒకదాని తర్వాత ఒకటి మనస్సులో అవన్నీ కదులుతూ ఉంటాయి. కాబట్టి అలాంటి ఆ వృత్తులు ఏవి కూడా లేకుండా ఉండటమే ఏక. మనస్సులో ఏ వృత్తి లేదు, దాన్ని నివృత్తి అన్నారు. ఏ వృత్తి లేకపోవడం నివృత్తి అన్నారు. కాబట్టి ఏకాగ్ర, అగ్ర అంటే పై భాగము అని అర్థం. ఎప్పుడైతే మనస్సు అనేది ఈ వృత్తుల నుంచి బయటపడుతుందో అప్పుడేమవుతుంది? ఇది అగ్రస్థానము అని చెప్పానంటే మరి అన్నింటికంటే పైన ఉన్నది ఏది అంటే బ్రహ్మము. అగ్రస్థానములో బ్రహ్మం ఉన్నది. ఊర్ధ్వమూలం అధశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద సదేదవిత్. ఊర్ధ్వ అనే పదం బ్రహ్మానికి వర్తింపబడుతుంది. ఊర్ధ్వం అంటే బ్రహ్మము. ఇందా చెప్పుకున్నాం కదా, సమ అనేది కూడా బ్రహ్మముకు అర్థమే. సమం బ్రహ్మ నిర్దోషం హి సమం బ్రహ్మ 6వ అధ్యాయం. అటనే ఊర్ధ్వం అన్న పదం కూడా బ్రహ్మమునకే అన్వయమవుతుంది. ఈ పదప్రయోగ వివరణ మీకు గీతలో మరొక చోట పరమాత్మయే చెప్పుకొచ్చారు. భక్తి యోగంలో వస్తుంది 12వ అధ్యాయంలో. మయ్యేవ మన ఆదత్స్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయ. అత ఊర్ధ్వం, అది ఊర్ధ్వం అంటే బ్రహ్మం అన్నమాట. మయ్యేవ మన ఆదత్స్వ, మై నాయందు మనసును ప్రవేశింపచెయ్యి అన్నాడు. మై బుద్ధిం నివేశయ, మై నాయందు బుద్ధిని ప్రవేశింపజేయుము అన్నాడు. నివసిష్యసి మయ్యేవా నాయందే నివసిష్యసి, నువ్వు నాయందే ఉంటావు. నీవే నేను, నేనే నీవు అన్న విధానముగా ఆ బ్రహ్మమే నీవు నేనై ఉన్నటువంటి విధానముగా ఏ స్థితి ఉన్నదో అది అత ఊర్ధ్వం. దాన్ని ఊర్ధ్వం అంటే ఆ బ్రహ్మము యొక్క స్థితి, బ్రహ్మము యొక్క అనుభవం, బ్రాహ్మీ స్థితి ఊర్ధ్వం అంటారు. ఎందుకంటే ఊర్ధ్వం అంటే పైన అర్థం. అసలు పైన ఉన్నది బ్రహ్మమే, దానికంటే పైన ఇంకేమున్నాయి? ఇంకా ఏమి? ఆ బ్రహ్మము నుండి ఇవన్నీ ఏర్పడ్డాయి. శుద్ధాత్తు శబలమభూత శబలాదై వ్యక్త అవ్యక్తాన్ మహతో అహంకారాత్ పంచతన్మాత్రాని. ఇట్లా చూస్తే మీ సాంఖ్య విధానములో మరి అన్నింటికంటే కూడా అగ్రభాగం ఉన్నటువంటిది ఏంటంటే బ్రహ్మము అని అర్థం. కాబట్టి ఆ బ్రహ్మమునందు మనస్సు చేపోయి ఉన్న విధానము తత్ర ఏకాగ్రం మనః. కాబట్టి ఏకాగ్రం, అగ్రమునందు మనస్సు అట్లాగా ఉండిపోతుంది. మహాత్ములు తమ ధ్యానము ద్వారా ఆ మనస్సు నా ప్రకారంగా అక్కడ నిలబెట్టేస్తారు. వారికి అది చాలా సునాయాసముగా ఉంటుంది ఆ స్థితి. ఏమి? దాన్ని సాధన విధానంగా ఉన్నటువంటి నానా తిప్పలు పడే విధానం ఉంటుందనుకోండి. కానీ సాధనలో బాగా ఆరితేరి ఉన్నటువంటి వాళ్ళకైతే అది చాలా సూక్ష్మముగా సునాయాసముగా వచ్చేస్తుంది ఆ స్థితి. చెలువుగ పూలు జీరుట కంటెన్ బొల్పుగ కన్గవ మూయుట కంటెన్ అనువగు ఈ అమనస్క పదంబే సులభము సూక్ష్మము సౌఖ్యము వత్స.
పువ్వులు గిల్లటము అనేటువంటిది చూస్తే అది చాలా అన్నిటికంటే కూడా సులభమై ఉన్నటువంటి పని. పువ్వు గిల్లటం పెద్ద కష్టమా చెప్పండి? చెలువుగ పూలు జీరుట కంటెన్ బొలుపుగా కన్గవ మూయుట కంటెన్. ఒకవేళ పువ్వులే ఉన్నా గిల్లాలంటే కొంచెం కష్టమై ఉండొచ్చు బహుశా. కానీ దానికంటే తేలికయింది ఏమిటాయంటే రెప్పలు కిందకు బాల్చటం, పైకి లేపటం. కన్గవ మూయుట కంటెన్ తెరువుట కంటెన్. కనురెప్పలను మూయటము, తెరవటం అనేటువంటి విషయంలో ఎవరైనా శ్రమ పడుతూ ఉన్నారా? ఇబ్బంది పడుతూ ఉన్నారా? ఇన్నిసార్లు అండి మాకు లేచిన కాడి నుంచి రెప్పలు కిందకు వాల్చడం, పైకి లేపడం ఎంత శ్రమ అయిపోయింది, ఎంత ఇబ్బంది అయిపోయింది అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు లోకంలో? అసలు దాన్ని ఊసేది ఎవరికి దాని గురించి ఆలోచనే లేదు. జరిగిపోతూ ఉన్నాయి సహసిద్ధముగా ఎట్లయితే నాసికమునందు ప్రాణవాయువులు సంచారం అనేటువంటి జరుగుతూ ఉన్నాయో, మన ప్రమేయం లేకుండగా, మనకి ఎలాంటి యొక్క శ్రమ లేకుండగా ఇన్నిసార్లు శ్వాస పీల్చాలా, ఇన్నిసార్లు శ్వాస వదలాలా, ఎంత కష్టమైపోతుందబ్బా నాకు. ఉదయం లేచిన కాడి నుంచి పడుకోబోయేదాకా నాకు ఇదే పని. శ్వాస పీల్చడము, శ్వాస వదలటము, ఎంత శ్రమ పడుతూ ఉన్నాను అన్నవాళ్ళు ఎవరైనా మీకు తగిలారా మీ జీవితంలో? ఏనాడు అనిపించిందా? ఏదైనా లోకంలో పనిచేసే వాళ్ళకి శ్రమ అనిపించవచ్చు. ఇన్నిసార్లు నేను పోయి రావాలా అంటాడు, ఇన్నిసార్లు చెప్పాలా అంటారు. కనుక అవన్నీ కూడా శ్రమతో కూడిన వ్యవహారాలే. అన్నిసార్లు పోయి రావాలన్నా కష్టపడతాడు వాడు. అన్ని మాటలు చెప్పాలన్నా చెప్పలేక నోరు మూసుకొని ఇక ఆపు, నేను చెప్పలేను, సైకిల్ చేస్తాడు ఇక వాడు. కాబట్టి ప్రకారంగా ఏ కరమైనా మానవుడు చేయటానికి చేసే విషయాలలో కొద్దిసేపు అయిన తర్వాత శ్రమ పడతాడు, ఇబ్బంది పడతాడు, చాలా బాధపడతాడు. ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం కదా. మరి ఉదయం లేచినప్పటి నుంచి పడుకోబోయేదాకా ఎన్నిసార్లు నీవు శ్వాస పీలుస్తూ ఉన్నావు, వదులుతూ ఉన్నావు? నీకేమైనా శ్రమ అనిపిస్తూ ఉన్నదా? అసలు నువ్వు వదిలితే కదా నువ్వు పీలిస్తే నీ శ్రమ అనిపించేది. నువ్వు వదిలి నువ్వు పీల్చే విధానంగా ఉంటే అది నీకు శ్రమ అయిపోయి ఉండేదే. నా వల్ల కాదురా అబ్బాయి, ఈ పోతే పోయింది, ఉంటే ఉంది, దిక్కుమాలి వ్యవహారం, ఏడ చేస్తాను ఈ శ్రమ నేను ఉదయం లేచిన కాడి నుంచి అని ఒక్కసారికి దండం పెట్టి పారేసి, అమ్మ నువ్వు ఉంటే ఉండు, పోతే పోమ్మా, నేను పీల్చలేను, నేను వదలలేని చెప్పను అంటాడు. కాబట్టి నీకు ఆ శ్రమ లేదు కాబట్టి నీకు అసలు దాని గురించి ఆలోచన లేదు. అది సాగిపోతూ ఉంది, నడుస్తూ ఉంది అంతే. నీ ప్రమేయం లేదు అక్కడ. అదే ప్రకారంగా రెప్పలు అనేటువంటివి కూడా ఉదయం లేచింది మొదలు పడుకోబోయేదాకా ఎన్నిసార్లు కొడతావో, ఎన్నిసార్లు కిందకి వాలుస్తావో, ఎన్నిసార్లు పైకి లేపుతావో. ఈ పైకి లేపటము, కిందకి వాల్చటం నీ చేతుల్లో ఉండి ఉన్నట్లయితే చెప్పేస్తావు, నా వల్ల కాదయ్యా రెప్పల గారు, నువ్వు మూసుకుంటే మూసుకో, తెరుచుకుంటే తెరుచుకో, నాకు మాత్రం సంబంధం లేదేక అనేస్తావు. అది నీ చేతుల్లో వ్యవహారం అయితే. కాబట్టి భగవంతుడు అది ఆయన చేతుల్లో పెట్టుకున్నాడు కాబట్టి నీకే శ్రమ లేదు. ఈశ్వరుని యొక్క సంబంధమై ఉన్న ఏ ప్రక్రియలైతే ఉన్నాయో అవన్నీ కూడా నీకు సంబంధించినటువంటివి కావు. వాటిల్లో నీకు ఎలాంటి యొక్క జోక్యం లేదు. దాంట్లో నీ ప్రమేయం అనేటువంటిది ఏమీ లేదు. అవన్నీ ఆయన చేసుకోబోతూ ఉన్నటువంటి విధానము. శరీరం లోపల కూడా భాగాలు అవన్నీ కూడా ఈశ్వరుని యొక్క నియామకములో ఉన్నటువంటివి, ఆయన చట్టంలో చేరి ఉన్నటువంటివి. ఎట్లయితే మనం కేంద్రపాలిత ప్రాంతాలుగా అంటూ ఉంటామో అట్లాగా ఇవన్నీ కూడా కేంద్ర పాలిత ప్రాంతాలు. ఇవన్నీ అనగా రాష్ట్రానికి సంబంధించివి కొన్ని ఉంటాయి, కేంద్రానికి సంబంధించినటువంటివి కొన్ని ఉంటాయి అన్నమాట. కాబట్టి కేంద్ర సంబంధమై ఉన్నటువంటివన్నిటి అన్నీ కూడా అది వాళ్ళకు సంబంధించి ఉంటాయి తప్ప అవి రాష్ట్రాలకు సంబంధించి ఉండవు. ఆ ప్రకారంగా ఈ రాష్ట్రం అంటే ఈ జీవుడు అన్నమాట. జీవునికి సంబంధించి ఉన్నటువంటివి కొన్ని ఉన్నాయి కాబట్టి వాటి విషయాలలో వాడికే ప్రాముఖ్యత ఉంటుంది, ప్రాధాన్యత ఉంటుంది. అది ఇప్పుడు
మాటలు మాట్లాడాలని చెప్పానంటే అది జీవుడి యొక్క సంబంధ వ్యవహారం. అందువల్ల ఒక మాట్లాడి 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 చివరికి అలసిపోతాడు, దండం పెట్టేస్తాడు. ఈ ప్రకారంగా జీవుడు చేసేటువంటి యొక్క అతని యొక్క సాన్నిధ్యములో ఉన్నటువంటివి కొన్ని ఉన్నాయి. కాళ్ళు చాచటము, ముడుచుకోవటం, చేతులతో ఇవ్వటం, పుచ్చుకోవటం, ఆ తలక ఆ పక్క తిప్పడం, ఈ పక్క తిప్పడం, కూర్చోవటం, లెగవటం, ఇట్లాగా దేహంలో జరిగే కొన్ని పనులు జీవుని యొక్క సంబంధములై ఉన్నటువంటివి కొన్ని ఉంటే, లోన ఈశ్వరుడు ఉన్నాడు. ఆ ఈశ్వరునికి సంబంధించి ఉన్నటువంటివి అవన్నీ కేంద్ర పాలిత సంబంధ క్రియలు అన్నమాట. అవి సర్వేశ్వరుని యొక్క చేతిలో చేరి ఉన్నాయి. అవన్నీ ఏమిటయ్యా అని చెప్పనంటే, ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తీసుకోండి. రోజుకు 21,600 సార్లుగా సంచరించే విధానంగా ఉన్న ఏ శ్వాస అయితే ఉన్నదో దాని గమనం కేంద్ర పాలితము అనగా ఈశ్వరుని యొక్క అధీనములో ఉన్నది. అదే ప్రకారంగా రెప్పలు వాల్చడం, తెరవటం కూడా అది ఈశ్వరుని యొక్క ఆజ్ఞ ద్వారా జరిగిపోతూ ఉన్నటువంటి విధానములు. అంటే దేహంలో జరిగేటువంటి యొక్క మరి ఆ అవయవముల యొక్క సంబంధ ప్రక్రియలు కూడా ఈశ్వరాజ్ఞకు లోబడి పనిచేస్తూ ఉన్నటువంటి విధానం. గుండె కొట్టుకుంటూ ఉన్నది, అది మన ప్రమేయం లేదు. లంగ్స్ పనిచేస్తూ ఉన్నాయి, మన ప్రమేయం లేదు. అన్నవాహిక పనిచేస్తుంది, మన ప్రమేయం లేదు. అదే ప్రకారంగా లోపల ఇంకా అనేకమైనటువంటివన్నీ కూడా పనిచేస్తున్నాయి అని చెప్పిన మొత్తం కేంద్ర పాలిత ప్రాంతాలు అవి ఆయన యొక్క ఆజ్ఞలో జరుగుతూ ఉన్న విధానం. సర్వేశ్వరుడు ఆయన పిఎం అన్నమాట. జీవుడు సీఎం అనుకోండి, ఈశ్వరుడు పిఎంగా భావించుకోండి. ఆయన పాలిత విధాయకాలుగా జరుగుతున్నటువంటి అంశాలు కాబట్టి నీకు అవి శ్రమగా ఉండే విధానం ఏమీ కూడా లేదన్నమాట. అట్లాగా సర్వేశ్వరుని యొక్క ఆజ్ఞతో జరిగే విధానముగా ఏ శ్వాస అయితే ఉన్నదో మరి ఆ శ్వాస అనేటువంటి దాని ఆశ్రయములో మనస్సును కనుక పెట్టగలిగితే దాన్ని పరమాత్మ బ్రహ్మయజ్ఞము అన్నారు. ఇది ఆత్మయజ్ఞము, బ్రహ్మయజ్ఞము. దాన్ని బ్రహ్మకర్మ సమాధిన. దానివల్ల కలిగేది ఏమిటయ్యా అంటే సమాధి అనేది వస్తుందన్నమాట. ఎవరైనా మనస్సుని శ్వాస వెంబటే పెడితే చాలు వారికి సమాధి ఏర్పడుతుంది. సమాధి అనగానే మళ్ళీ వేరే వేరే ఆలోచనలు రానిమాకండి, వేరే చోటికి పోమాకండి. సమా అనగా బ్రహ్మము, ధీ అనగా బుద్ధి. ఆ బ్రహ్మమునందు బుద్ధి లయమైపోతుంది, అంతే, ఇంకేం లేదు. అందుచేత బ్రహ్మకర్మ అని చెప్పనేటువంటిది దాన్ని జ్ఞానయజ్ఞము అన్నారు. మనస్సుని హంస యొక్క ఆశ్రయములో పెట్టటము అనేటువంటిది దాన్ని జ్ఞానయజ్ఞముగా చెప్తున్నటువంటి మాట. ఎందువల్లంటే ఆ జ్ఞానయజ్ఞము ద్వారానే బ్రహ్మము యొక్క స్వరూపానుభవాన్ని పొందటం జరుగుతుంది. ఆ బ్రహ్మయజ్ఞం అనేటువంటి దాని అందే ఈ బ్రహ్మము ప్రతిష్ఠిత అయి ఉందని చెప్పని కదా. నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం తస్మాత్ సర్వగతం బ్రహ్మ. అంతటా వ్యాపకమై ఉన్నటువంటి ఆ బ్రహ్మము నిత్యం యజ్ఞమునందు ప్రతిష్టయై ఉన్నది. చాలా ఈ పదప్రయోగ విధానాలు చూస్తే స్వామివారు ఎంత నిగూఢముగా, ఎంత మరి అర్ధసహితముగా చెప్పుకొస్తున్నారో మనం కొంచెం వాట్లను విడమరిచి చూడగలిగితే స్వామివారి భావం మన మనస్సులో గోచరించే అవకాశము ఉంటుంది. పరమ పూజ్యులు లక్ష్మణార్యుల వారి యొక్క అనుగ్రహముతో చక్కగా చూడగలిగేటువంటి యొక్క దృక్పథం ప్రసాదింపబడినటువంటి విధానం. దాన్ని తిరిగి మళ్ళీ రేపటి రోజున కూడా దర్శించుకునే ప్రయత్నం చేద్దాము. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః.